ఇక్కడ మన ఆంధ్రజ్యోతిలో ఆ పేపర్లో చూస్తూ ఉంటే ఆ ఫోటో చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు ముఖమంతా మాడుపు ముఖంతో కూర్చున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు మన ఆమె ఏం పేరు శాంతకుమారి ఆమె ఇంతకుముందు సీఎం పక్క పొంటి ఇట్లా కూర్చుండేది. ఇప్పుడు దూరం కూర్చొని ముఖమంతా మాడిపు ముఖం పెట్టింది. కార్డులు ఇవ్వండి, కోడ్ లేని జిల్లాల్లో అర్హులకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేయండి. ఇవ్వాలి కదా మరి. స్మార్ట్ కార్డులు అన్నారు. రేషన్ కార్డులు పాత కార్డులను తీసేసి అదే ప్లేస్లో స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు. స్మార్ట్ కార్డులు ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నట్లు మరి? ప్రజలను గలనియ్యరు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యరు. మీరు చేస్తున్న పని ఏంది? మంత్రి లేకపోయేసరికి సెక్రటరేట్లో ఇంటికి వెళ్ళిపోతారంట ఈ ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక అన్ని జిల్లాల్లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కొత్త కార్డుల డిజైన్లను పరిశీలించిన సీఎం ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి ఆదేశం. ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలి. కృష్ణా నీటిని వాటాకు మించి తరలిస్తోంది. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలి. టెలిమెట్రీ యంత్రంతో నీటిని లెక్కగట్టాలి. రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇన్ని చెప్పుతున్నా షోలకు వాడట్లేదు వాళ్ళకు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో అర్హులైన వారందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు. సోమవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పౌర సరఫరాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన ఆర్జీలు, కులగణనతో పాటు గ్రామ సభలు, మీ సేవల్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారందరికీ కొత్త కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చిన మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ ఎందుకు ఉంటుందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. మరి ఇది ఇటువైపు కాస్త దృష్టి పెట్టాలి అధికారులు. మరి ఈ చెవున చెప్తే ఈ చెవున తీసేసినట్లు నిమ్మకు నీరెత్తినట్లుంటే మాత్రం మరి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అటువైపు మాత్రం ఖచ్చితంగా ఉన్నతాధికారులతోనే పెద్ద సమస్య ఉన్నది. వాళ్ళు ఏమంటారు, మళ్ళా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరో ఫోన్ చేసి మాకు దమ్దమ్ చేస్తారని వాళ్ళొక్క మళ్ళా గొద్దెక్కిస్తారు. వాళ్ళొక సమస్యను తీసుకొచ్చి పెడతారు. ఇలాంటి పరిస్థితి. తర్వాత